హాయ్ అండి. నమస్తే. నా పేరు గోపి. మీరు చూస్తున్నారు సన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి రైతు మిత్రునికి పేరు పేరున నా ధన్యవాదాలండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. తోటి రైతులకి షేర్ చేయండి ఈ వీడియోని. ఈరోజు ఈ వీడియోలో అధిక దిగుబడినిస్తున్న టాప్ 7 పత్తి విత్తనాల గురించి అయితే పూర్తి వివరాలు తెలుసుకుందామండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్లయితే టాప్ 1 సీడ్ చూసుకున్నట్లయితే యుఎస్ అగ్రి సీడ్స్ వారి 7067 అండి. ఈ రకంలో ఆ చెట్టు అనేది నిటారుగా పెరగడం అయితే జరుగుతుంది. అలాగే ఆకు శాతం చాలా తక్కువగా ఉండి కాయ అనేది దగ్గరగా చిక్కటి కాపు అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క చెట్టు యొక్క కాత అనేది సమానంగానే ఉంటుందండి, ఒకే విధంగా ఉంటుంది. ఒకటి గమనించాలండి రైతులు అనేవాళ్ళు, దీనిని ఆకు శాతం తక్కువగా ఉన్న ఏ సీడ్ అయినా సరే నల్లరేగల్లోనే దిగుబడి వస్తుంది. అలాగే రెడ్ సాయిల్లో కూడా దిగుబడి వస్తుందండి. తేలికపాటి నేలలో తక్కువ దిగుబడి రావడం అయితే జరుగుతుందండి. మనం ఎంచుకున్న నేల అనేది బలంగా ఉంటేనే ఏదైనా సరే మనకి మంచి దిగుబడి రావడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ సీడ్ చూసుకున్నట్లయితే మనము రాశి వాళ్ళది 659 అండి. ఇది వచ్చేసరికి గత సంవత్సరం కూడా మంచి దిగుబడి అయితే దీని నుంచి తీసుకున్న రైతులు అయితే ఉండడం అయితే జరిగింది. దీనిలో ఆకు శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీనిని నల్లరేగడి నేలలో అయితే మంచి దిగుబడి అయితే రావడం అయితే జరుగుతుందని చెప్పి రైతులు దీన్ని సాగు చేస్తున్న రైతులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. దీన్ని తేలికపాటి నేలలో అయితే మంచి దిగుబడి అయితే రావడం లేదంటండి, సాగు చేయవద్దు. దీనికన్నా మైనస్ పాయింట్ వచ్చేసరికి ఈ తేలికపాటి నేలలో అయితే సాగు చేయడానికి అయితే అనుకూలంగా అనేది ఉండడం అయితే ఉండదంట. నెక్స్ట్ టాప్ 3లో ఉన్న సీడ్ చూసుకున్నట్లయితే మనం మైకోవర్ది జంజీ అండి. ఈ సీడ్ కూడా వచ్చేసరికి తక్కువ వర్షపాతము, తక్కువ నీటితో మంచిగా దిగుబడి ఇచ్చే సీడ్ అని చెప్పవచ్చు. ఇది గత సంవత్సరం కూడా మంచి దిగుబడి అయితే రావడం అయితే జరిగిందండి. ఇది కాయ శాతం అనేది అధికంగా ఉంటుంది. అలాగే ఆకు శాతం చాలా తక్కువ, గింజ శాతం కూడా అధికంగా ఉండడం వల్ల దీని నుండి మంచి దిగుబడి అయితే తీసుకోవడానికి అయితే ఆస్కారం ఉంటుందండి. ఇది నల్లరేగడి నేలైనా సాగు చేసుకోవచ్చు, రెడ్ సాయిల్ అయినా సాగు చేయడానికి అయితే అనుకూలంగా ఉంటుందని చెప్పి దీన్ని సాగు చేస్తున్న రైతులు అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. దీని నుంచి కూడా మంచి దిగుబడి అయితే తీసుకోవచ్చు. ఇంకొకటి మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే వాతావరణ పరిస్థితి అనేది బాగుండాలి. అలాగే మనం తీసుకున్న నేలలు అనేది మంచిగా ఉండాలంటే బలమైన నేలని కలిగి ఉండాలండి. అంతేగాని 2-3 సంవత్సరాలు వరుసగా పత్తి వేసిన చేయాలని తీసుకొని నాకు దిగుబడి రావట్లేదంటే రావండి. ఇంకోటి మనం వేసే పెస్టిసైడ్స్ మీద మనకి అనుభవం ఉంటే మంచి దిగుబడులు అయితే ఈ పత్తిలో అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి. టాప్ 4లో ఉన్న నెక్స్ట్ సీడ్ చూసుకున్నట్లయితే నూజివీడ్ సీడ్స్ వారి నవనీత్ అండి. ఇది వచ్చేసరికి చెట్టు అనేది నిటారుగా పెరగడం అయితే జరుగుతుంది. దీనికి గుబురుగా అయితే చెట్టు అనేది రాదు. ఆకు శాతం చాలా తక్కువగా ఉంటుంది. కాయ సైజు వచ్చేసి లావుగా ఉండడం అయితే జరుగుతుంది. దగ్గరగా అయితే చిక్కటి కాపు అయితే పడడం అయితే జరుగుతుంది. దీన్ని విత్తేటప్పుడు దగ్గరగా నాటుకున్నట్లయితే దీని నుంచి మంచి దిగుబడి అయితే తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. అలాగే పత్తి తీయడంలో కూడా చాలా తక్కువ మంది అయితే పడడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే దీంట్లో ఉన్న మైనస్ పాయింట్లు చూసుకున్నట్లయితే పత్తి అనేది పగిలిన వెంటనే మనం జనం చేత తీయించుకోకపోతే ఈ పత్తి అనేది రాలడం అయితే జరుగుతుందండి. దీంట్లో ఉన్న మైనస్ పాయింట్ వచ్చేసరికి టాప్ 5లో ఉన్న నెక్స్ట్ సీడ్స్ చూసుకున్నట్లయితే మనము కావేరీ సీడ్స్ వారి మనీ మేకర్ అండి. ఇది చెట్టు అనేది నిటారుగా పెరగడం అయితే జరుగుతుంది. కాయ సైజుగా లావుగా ఉంటుందండి. గింజ శాతం అధికంగా ఉండడం వల్ల కూలీలు అధిక బరువు వస్తుంది. కూలీలు కూడా చాలామంది తక్కువ పడడం అయితే జరుగుతుంది. ఇంకోటి వచ్చేసరికి దీని ప్రతి ఒక్క కాయకు 4 నుండి 5 పచ్చళ్ళు ఉండడం అయితే జరుగుతుందండి. దగ్గరగా చిక్కడి కాపు అయితే పడడం అయితే జరుగుతుంది. మెయిన్గా వచ్చేసరికి ప్రతి చెట్టు చూసుకున్నా ఒకే విధంగా కాత అనేది ఉంటుందండి. చెట్టు సమానంగా ఉండడం అయితే జరుగుతుంది ప్రతి చెట్టు. నెక్స్ట్ టాప్ 6లో ఉన్న వెరైటీ చూసుకున్నట్లయితే ఈ వేదా సీడ్స్ వారిది ప్లాటినం అండి. ఈ వేదా సీడ్స్ వారి ప్లాటినం కూడా బాగానే దిగుబడి వస్తుందని చెప్పి దీన్ని సాగు చేసిన రైతులు అయితే ఫీడ్బ్యాక్ ఇవ్వడం అయితే జరిగింది. గత సంవత్సరం 15 క్వింటాల పైన దిగుబడి తీసుకున్న రైతులు అయితే ఉండడం అయితే జరిగిందండి. ఈ వేదా సీడ్స్ వారి ప్లాటినం గురించి చెప్పమని చెప్తా ఉన్నారు రైతులు. అందుకని చెప్పి దీన్ని కూడా మనం 6th వన్లో అయితే మనకు రిఫర్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి 7thలో ఉన్నది వచ్చేసరికి అన్నదాత సీడ్స్ వారి సింహాద్రి. గత సంవత్సరం ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్ అడిగా బాగానే సాగు చేశారండి. ఇది కూడా బాగానే ఉంది. ఇది కూడా ఒకసారి గమనించండి. రైతులు ఒకటే గమనించుకోవాలి, మనం తీసుకున్న నేల ఒకటి, వాతావరణ పరిస్థితి ఒకటి, మనం స్ప్రే చేసే మందుల పైన మన దిగుబడి అనేది ఉంటుందండి.
ఇది ఒకటి గమనించగలరని భావిస్తున్నాను. మనం తీసుకున్న నేల మంచి నేలలు తీసుకున్నట్లయితే మంచి దిగుబడే వస్తుందండి. అంతేగాని మనం 2, 3 సంవత్సరాల నుంచి పత్తి వేసుకొని మళ్ళీ ఈ సంవత్సరం కూడా పత్తి వేసుకొని మాకు దిగుబడి రాలేదంటే రాదండి. ఇంకోటి రైతులకు అవగాహన ఉండాలి ఈ పెస్టిసైడ్స్ గురించి. అలాగే ఏ టైంలో ఏ మందులు స్ప్రే చేసుకోవాలనేది కూడా ఉంటేనే మనం వ్యవసాయంలో ఘటన ఆగలుగుతాం. లేదంటే తుసే.